నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ యుద్ధం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి అందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు. 2026 మార్చి నాటికి అంటే ఈ నెల వరకు చూస్తే ప్రపంచంలో 4 పెద్ద స్థాయి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల కేవలం ఆ దేశాల మీద మాత్రమే కాదు, మన భారతదేశం మీద కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి. ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్తాను. అయితే ముందుగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొదట ప్రపంచంలో ఏ యుద్ధాలు జరుగుతున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. మొదటిది చూస్తే రష్యా అలాగే ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంది. 2022 నుంచి జరుగుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. చెప్పాను కదా సీరియల్ లాగాని. రెండవది చూస్తే ఇరాను ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. దీనినే పశ్చిమాసియా సంఘర్షణ అని కూడా అంటారు. ఇది 2023 నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగి ఇప్పుడు ఇరాన్ అలాగే దాని మిత్ర దేశాలతో విస్తరించింది. అంటే సిరియా, లెబనాన్ వంటి దేశాలన్నమాట. ఈ యుద్ధంలో అమెరికా కూడా ఇజ్రాయెల్ వైపే ఉంది. మూడవది చూసుకుంటే సూడాన్ గృహ యుద్ధం, అంటే సూడాన్ ఇంటర్నల్ వార్ అని చెప్పుకోవచ్చు. ఇది 2023 నుంచి సూడాన్ సైన్యానికి ఆ దేశంలోని తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది బలయ్యారు. నాలుగవది మయన్మార్ గృహ యుద్ధం. ఇది కూడా ఇంటర్నల్ వారే. ఇది చూస్తే 2021 నుంచి కూటమి తర్వాత జరుగుతుంది. సైన్యం వర్సెస్ తిరుగుబాటుదారులు అన్నట్టుగా సాగుతోంది ఈ వార్. ఇక మన తూర్పు సరిహద్దు పక్కనే ఉంది ఇది. ఇవి కాకుండా చిన్న చితకా యుద్ధాలు కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ 4 మాత్రం మన భారత్ పైనే కొంత ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. మరి ఈ యుద్ధాలు మన భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయో కూడా చూద్దాం. భారతదేశానికి ఈ యుద్ధాల వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అయితే మొదట మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ నుంచి వచ్చే గోధుమలు, ఆయిల్ ఆగిపోయాయి. దీనివల్ల మన దేశంలో ఆహార ధరలు కూడా 10 నుంచి 15% పెరిగాయి. సో అలాగే రష్యా నుంచి ఆయుధాలు, వాటి విడిభాగాలు కూడా మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అవి మన దేశానికి రావటం ఆలస్యం అవుతుంది. కానీ రష్యా నుంచి చౌక ధరలకు ఆయిల్ మనం కొనుగోలు చేస్తున్నాం. ఇది మాత్రం కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అంత సులభంగా దొరకదు. ఆయిల్ మనకి చక్కగా తక్కువ ధరకి దొరుకుతుందంటే అది బెటర్ అని చెప్పుకోవాలి. ప్రొడక్షన్ చైన్ డిస్పర్షన్ కూడా ఉంటుంది. అంటే మన ఫ్యాక్టరీలలో వాడే విడిభాగాలు రావటం కూడా ఆలస్యం అవుతుంది. దానివల్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాము. ఎనర్జీ సెక్యూరిటీకి ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మన దేశం 85% ఎల్పిజి, 55% ఎల్ఎన్జి హార్ముజ్ షార్ ద్వారా ఇంపోర్ట్ చేస్తుంది. యుద్ధం వల్ల ఆయిల్ ధరలు డబుల్ అవుతాయి. మన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి, పైకి ఎగబాగుతాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వారి ఉద్యోగాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే మనకు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం దూరమైనట్టే అని ట్రేడ్, లాజిస్టిక్స్ పైన కూడా ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఇక షిప్పింగ్ రూట్లు మూసివేస్తే మన ఎగుమతులు, దిగుమతులు కూడా ఆగిపోతాయి. ఇది మన జీడిపికి 1 నుంచి 2% నష్టం కలిగిస్తుంది. పైగా విదేశీ పెట్టుబడులు కూడా తగ్గిపోతాయనటంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇక సూడాన్ ఇంటర్నల్ వార్ ప్రభావం విషయానికి వస్తే దీనివల్ల ఆహార, ఆయిల్ సరఫరా డిస్పర్షన్ ఏర్పడుతుంది. సూడాన్ నుంచి మనకు ఆయిల్ వస్తుంది. యుద్ధం వల్ల గ్లోబల్ ఆహార ధరలు కూడా పెరుగుతాయి. పైగా మన దేశం యుద్ధంలో న్యూట్రల్ గా ఉంది. కానీ అక్కడ ఉన్న మన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడమా లేకపోతే అసలు పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేయించడమా అన్నదే చూడాల్సి వస్తుంది. పైగా ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరత కూడా సూడాన్ ఇంటర్నల్ వార్ వల్ల పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మయన్మార్ గృహ యుద్ధం, అంటే మయన్మార్ ఇంటర్నల్ వార్ ప్రభావం గురించి చూస్తే ఇందులో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. మన తూర్పు రాష్ట్రాలు మణిపూర్, మిజోరాం పక్కనే 95,000 మంది మయన్మార్ రిఫ్యూజీలు మన దేశంలో ఉన్నారు. మయన్మార్ తిరుగుబాటు గ్రూపులు మన మణిపూర్లోకి చొచ్చుకొచ్చి స్థానిక గొడవలను పెంచుతున్నారు. ఈ చొరబాటు వల్ల సెక్యూరిటీ ముప్పు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ పెరిగాయి. మొత్తం మీద చూస్తే ఈ యుద్ధాలు మన ఆర్థికంతో పాటు రక్షణ, ఆహార, డబ్బు విషయంలో పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరల విషయాన్ని కూడా మనం పనిలో పనిగా చూసేద్దాం. ఈ యుద్ధాలు గ్లోబల్ అనిశ్చితి పెంచాయి. సాధారణంగా బంగారం సేఫ్ హెవెన్ అసెట్ గా పనిచేస్తుంది. అంటే యుద్ధాలు, టెన్షన్స్ వచ్చినప్పుడు దాని డిమాండ్ పెరిగి ధరలు పైకి ఎగబాకుతాయి.
ఇంచుమించు వెండి కూడా ఇంతే. కానీ వెండి అనేది ఇండస్ట్రియల్ మెటల్ కాబట్టి మరింత అనిశ్చితి ఉంటుందని చెప్పడంలో డౌట్ కూడా లేదు. అసలు బంగారం వెండి ధరల్లో పెరుగుదల ఎందుకు ఉంటుంది అని చాలా మందికి ఉండే సందేహం. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, ఇన్ఫ్లమేషన్ భయాలు పెంచాయి. ఇన్వెస్టర్లు స్టాక్, బాండ్స్ నుంచి బంగారం లేదా వెండి వైపు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇరాన్ స్ట్రైక్స్ తర్వాత గోల్డ్ 1 నుంచి 2% పెరిగింది. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసి లాంగ్ టర్మ్ అంటే కనీసం 1 లేదా 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల వెండికి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే ధరలు ఒక్కో రోజు 5 నుంచి 10% మారవచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్లకు లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరి. యుఎస్ ఫెడ్ రేట్స్ పెరిగినా లేదా యుద్ధాలు తగ్గినా ధరలు 10 నుంచి 15% తగ్గొచ్చు. వెండి మరింత రిస్క్, ఎందుకంటే ఎకనామిక్ స్లోడౌన్ లో ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మరీ చెప్తున్నాను, నిపుణుల సలహా ఇందులో చాలా 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 ఇంపార్టెంట్. ఇక ఈ యుద్ధాలు మనకి దూరంగా, మనం ఈ యుద్ధాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభావం మాత్రం స్థానికంగా మన మీద కంపల్సరీగా పడుతుంది. ఇక మన ప్రభుత్వం డిప్లొమసీతో, డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ తో స్పందిస్తోంది. యుద్ధాల నేపథ్యంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటుందని కూడా చెప్పాలి. ఇవి సైనిక, డిప్లొమాటిక్, ఆర్థిక, పౌర, రక్షణ రంగాల్లో కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో సుమారు 10 మిలియన్ మంది భారతీయులు భద్రత కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రిలీఫ్ ఫ్లైట్స్, అలాగే ఇవాక్యుయేషన్ ప్లాన్స్ సిద్ధం చేశారు. ఎంఈఏ అడ్వైజరీ జారీ చేసి నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్ నివారించమని, అలాగే వాణిజ్య విమానాల ద్వారా బయటకు రావాలని సూచించారు. ఇంధన భద్రత కోసం రిఫైనరీల ఉత్పత్తి పెంచడం, నిల్వలు పెంచడం, అమెరికా నుంచి ఎల్పిజి దిగుమతులు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కొరత ఏర్పడుతుంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది అనే విషయాలని తిరస్కరించారు. అంటే ధరలు పెరగవు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. కాబట్టి మనం అవగాహన పెంచుకోవాలి, శాంతికి మద్దతు ఇవ్వాలి. అందుకనే యుద్ధాల విషయంలో మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ల రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.